జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు కమిటీ వేయటం జరిగిందని, సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12,282 మంది డేటా తీసుకోవటం జరిగిందని, 3 రోజుల నుండి డేటా కూడా నమోదు చేసుకోవటం జరుగుతుందని, ఈ నెల చివరి వరకు పూర్తి డేటా నమోదు చేయటం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల, తెలంగాణ మోడల్ పాఠశాల, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టళ్లను ఆయన తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీటి సిద్ధి యంత్రాలు పూర్తిగా చెడిపోవటం జరిగిందని, సోలార్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయటం లేదని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ గీత అధికారులకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అసలు పూర్తిగా శిథిలావస్థలో ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని, ఎప్పుడు భవనాలు కూల్పోతాయన్న భయపడుతున్నామని అక్కడి వార్డెన్లు మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువచ్చారు. అదేంటి ఆ చెట్లు పెట్టేది కొట్టేసారు, అది తగలబెట్టేసండి. ట్యాంక్ మీదకి వస్తున్నాయని చెప్పేసి ఇంకోటి పిల్లలకు కూడా నీళ్ళు పెడుతున్నాయండి. వేడి నీళ్ళు అన్నారు కదా పిల్లలకి, ఇక్కడ ఉపయోగ పెట్టినాం. ఇక్కడ ఇది మొత్తం మీటర్ 2 మీటర్ల వరకు దూరం చేయించండి. అక్కడ దాకా ఇదంతా గీకేసేయండి, ఇట్లా గీకేయండి. అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ పోల్ కట్టామన్నా చేతులు శుభ్రంగా లేకపోతే మీరు వేడైనా పెట్టినా బెస్ట్. డయేరియా, వామిటింగ్ అన్నీ అయితే అసలు గిట్లకైతే గిట్ చూడండి మొత్తం నాశనం ఏందో క్లీన్ చేయించండి. బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేయండి. ఇవాళ చేయించండి. ఇది మళ్ళీ వస్తాం, మళ్ళీ వారం 12 మెంబర్స్ 225 అంటే 15 మెంబర్స్ మొత్తం. ఒక్క టాయిలెట్, బాత్రూమ్ వీళ్ళుంటారా? పిల్లలు ఉంటారా ఇంట్లో? మొత్తం అలా ఉంటారా? 222 మెంబర్స్ నేను ఊళ్ళోకి వెళ్ళిపోతాను. అంటారు మీరు 4 years అయితే ఇంకేమవుతుంది సార్? రండి సార్. ఏమైంది సార్? కాదు ఏం రాస్తావన్నా? ఎక్కువ లేవంటే మనం ఎప్పుడు రైస్ కనపడుతుంది. రైస్ సార్ ఇప్పుడే పిల్లలకి రిపేర్ చేసడం లేదు. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి నేను రిపేర్ 10 ఏళ్ళు అవుతుందా? ఏం సుమారు 5 అయిపోయింది. 16 years అయింది. రిపేర్ చేసడం లేదు. తాకేం లేదు. స్టాక్ లేదు. మొన్న 2-3 years అయింది సార్ వచ్చి మళ్ళీ వస్తుంది. ఏం చేస్తారా? బెండకాయలు కూడా అన్ని ఇది ఎప్పుడో 2-3 రోజులకి తెచ్చినాయి. ఇప్పుడు ఈ రోజు అయితే ఈరోజు ఆర్డర్ పెట్టాను సార్. మళ్ళీ వెజిటేబుల్స్ ఎందుకంటే స్టాక్ ఎక్కడ బోర్డు స్టాక్ ఎందుకు పెట్టుకున్నాను అంటే మరి టైలర్స్ కాబట్టి ఇక అక్కడ నుండి వస్తుంది అంటే నువ్వు చూస్తున్న పైగా దూరం ఉంటున్నాడు. ఈరోజు నేను ఎంపీడీఓ గారు మరియు డిప్యూటీ తహసీల్దారు, సివిల్ సప్లై మరియు ఎంఈఓ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హాస్టల్లో పరిశుభ్రమైన ఆహారం సప్లై చేస్తున్నారనే దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో భాగంగా నేను ఎంపీడీఓ గారు ఇలా 5 హాస్టల్ని శంకరపేట ఆర్ మండలంలో తనిఖీ చేయడం జరిగినది. ట్రావెల్ వెల్ఫేర్ హాస్టల్ను తనిఖీ చేసినప్పుడు అక్కడ బిల్డింగ్ చాలా డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది. దాని కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది.
అక్కడ టాయిలెట్స్ కూడా 20 ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి, కానీ బిల్డింగ్ కండిషన్ మాత్రం బాగలేదు. పిల్లలు ఉండే పరిస్థితి లేదు. దానికి కొత్త హాస్టల్ రిక్వైర్మెంట్ అవసరం ఉన్నది. అదేవిధంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా బిల్డింగ్ కూడా కొలాప్సైడ్ కండిషన్లో ఉంది. ఇక్కడ కూడా కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది. రూమ్స్ కూడా బాగాలేవు. టాయిలెట్స్లో బాత్రూంలో టాయిలెట్స్ లేవు. వాటి రిక్వైర్మెంట్ కూడా అవసరం ఉన్నది. తర్వాత కస్తూరిబా గాంధీ స్కూల్లో బిల్డింగ్స్ మంచిగానే ఉన్నాయి కాకపోతే అక్కడ అవిల్ గన్పూర్ వాళ్ళ కస్తూర్బా స్కూల్ కొంతమంది అక్కడ క్లబ్ చేయడం వల్ల అక్కడ స్ట్రెంత్ 300 మంది ఉన్నారు. 300 మందికి టాయిలెట్స్ సరిపోవట్లేవు. ఒక్కొక్క టాయిలెట్స్ 20 మంది శుభ్రం ఉంటారు కాబట్టి అక్కడ అడిషనల్ టాయిలెట్ రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉన్నది. తర్వాత మోడల్ స్కూల్, గర్ల్స్ మోడల్ స్కూల్లో బిల్డింగ్ మంచిగానే ఉన్నది, అన్ని అవసరం. కాకపోతే అక్కడ కరెంటు ఫ్యాన్లు సరిగా లేవు, వాటి రిపేరు చాలా అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ హాస్టల్ తనిఖీ చేసినప్పుడు షోరూమ్ తనిఖీ చేయడం ఇది, దాంట్లో పాత సరుకు కొత్త సరుకు సపరేట్గా పెట్టినరా లేదని అది గమనించడం జరిగింది. అన్ని హాస్టల్లో పెట్టినారు. కూరగాయలు కూడా స్వచ్ఛమైనవి పరిశుభ్రమైనవి సప్లై చేయాలని వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంట చేసే మనుషుల్లో కూడా పరిశుభ్రంగా ఉండాలని, తర్వాత టాయిలెట్స్కి బాత్రూమ్లు పోయినప్పుడు శానిటైజ్ చేసుకొని చేతులు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళకు వంట చేసి ఆహార పదార్థాలు శుభ్రమైన ఆహార పదార్థాలు పిల్లలకు అందించాలని సూచనలు ఇవ్వడం జరిగినది. నీటి శుద్ధి యంత్రాలు ఖరాబ్ అయినాయి. తర్వాత కస్తూరిబా స్కూల్లో నీటి శుద్ధి యంత్రాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. వాటిని కూడా 4 ఏళ్ల క్రితం అది ఇన్స్టాల్ చేయడం జరిగింది, కానీ వాటిని ఇంతవరకు కూడా కంప్లీట్గా ఇన్స్టాల్ జరగలేదు. ఆడ ప్యూరిఫై వాటర్ సప్లై కావడం లేదు. సోలార్ అదంతా మాకు సోలార్ సిస్టమ్ కూడా అది 5 సంవత్సరాల క్రితం ఇన్స్టాల్ చేసినట్టు, కానీ అది కూడా రిపేర్లో ఉంది. అది కంప్లీట్గా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మన మండలంలో మొత్తము 12,282 కుటుంబాలను డేటా కలెక్ట్ చేయడం జరిగింది. వాటి యొక్క డేటాను ఎన్యూమరేటర్లు 29 మంది ఎన్యూమరేటర్లను డేటా ఎంట్రీ ఆపరేటర్లు మన మండలంలో అపాయింట్మెంట్ జరిగింది. తర్వాత ఎన్యూమరేటర్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఆధ్వర్యంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీ వారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో డేటా ఎంట్రీ జరుగుతున్నది. డేటా కూడా 3 రోజులు జరుగుతున్నది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ డేటా కంప్లీట్గా చేస్తాం. అలా మొత్తం వర్షం పడితే ఊరుస్తుంది సార్. ఊరిసి ఇక అక్కడ వంట చేయక ఇక్కడ పెట్టింది. చెప్పండి. బిచ్చులు ఊడిపోతున్నాయి, ఆ వాడ కూడా ఊడిపోయినాయి. మొన్న ఇట్లా బియ్యం కూర్చుని చేస్తున్నా ఇంజన్తో చెప్పబడ్డది. బయట కూర్చొచ్చింది. ఇవి మీదనే పడుతుండే సార్. పడ్డది, విత్తు పడ్డాక తర్వాత ఇక ఇది కూడా కూర్తుందో ఏమో అని చెప్పి నేను బయట కూరుకొచ్చాను. నా పేరు సున్నా. వంట చేస్తుంది. సంవత్సరం కింద అది తెప్పలో ఇట్లా మొత్తం గూలింది సార్. ఇగో ఇట్లా ఎప్పుడు కట్టిందో మొన్న వర్షాలు పడ్డప్పుడు సార్. ఇట్లా మనం నీళ్ళ పడుతుంది, ఇట్లా పడుతుంది అంటే ఇప్పుడు నేనున్నప్పటి నుంచి